ఆకాంక్ష, అభయ్. అవి అను పిల్లల బ్లడ్ శాంపిల్స్. నీరజ్ ఎందుకు తీసుకొచ్చాడు? పిల్లలు ట్విన్సా సార్? కాదండి, ఆ అబ్బాయి పెద్దవాడు, పాప చిన్నది. 1.5 year గ్యాప్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కూడా అందులోనే ఉన్నాయి. ఓ, ట్విన్స్ అని చెబితే అనుమానం వస్తుందని, పిల్లలకి ఏజ్ గ్యాప్ ఉందని అబద్ధం చెప్తూ కవర్ చేస్తున్నావాను. మీకింకా ఏ డీటెయిల్స్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాను, కానీ ఆ పిల్లల తండ్రి ఎవరనే తెలుసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్ డాక్టర్. ఫస్ట్ వీళ్ళ బ్లడ్ శాంపిల్స్ టెస్ట్కు పంపిస్తాం. ఆ రిపోర్ట్స్ వచ్చాక మనకు కొన్ని క్లారిటీస్ వస్తాయి. ఆ తర్వాత ఎలా సెర్చ్ చేయాలనేది ప్లాన్ చేద్దాం. ఓకే డాక్టర్. ఈ డీటెయిల్స్ ఫిల్ చేయండి. అంటే ఆ పిల్లలకి తండ్రి ఎవరో అని తెలుసుకునే ట్రయల్స్లో ఉన్నారన్నమాట. వాళ్ళు అను బ్రోయిన్లాల పిల్లలే అని తెలిస్తే నా ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోతుంది. ఏదో ఒకటి చేయాలి. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. రిపోర్ట్స్ వచ్చాక కాల్ చేయండి. ఓకే, షూర్ సార్. థ్యాంక్స్ డాక్టర్. హలో మిస్టర్ ఎక్స్ హస్బెండ్. నువ్వా? పర్లేదే, పాత పెళ్ళం ఇంకా గుర్తుంది ఏంటి? హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా? నీ స్ట్రెస్, పానిక్ అటాక్స్ ఎక్కువైపోయాయా? నువ్వు నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయాక ఇంకా స్ట్రెస్, పానిక్ అటాక్స్ ఎందుకు వస్తాయి మాన్సి? ఐఎమ్ వెరీ హెల్దీ, వెరీ హ్యాపీ. అన్నట్టు నువ్వెందుకు వచ్చావు? ఓ పాపం, ఎవరూ లేని ఒంటరిదాని అయిపోయావు కదా. డిప్రెషన్తో సైకలాజికల్ ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటున్నావా? నీరజ్, హలో మాన్సీజీ, మా ఊర్లో ఒక సామెత ఉంది, ఒక జాతి పక్షులని ఒకే గూటికి చేరతాయి అని. అలాగే మీరు ఆర్యవర్ధన్ రివెంజ్ టీంతో జాయిన్ అయ్యారు కాబట్టి ఇలాంటి మాటలు అనిపించుకోక తప్పదు. చివరికి చిత్తుగా ఓడిపోవడమూ తప్పదు. టైం ఎప్పుడు ఒకేలా ఉండదు జెండేజీ. అఫ్కోర్స్, బట్ ఆ టైం ఎప్పుడు మంచికి మంచిని, చెడుకు చెడునే ఇస్తుంది మాన్సీజీ. దాన్నే కర్మ అంటారు. సో వెయిట్ ఫర్ యువర్ బ్యాడ్ టైం. తనకి ఇంతకంటే బ్యాడ్ టైం ఉంటుందంటావా జెండే? కొన్ని జీవితాలంతే నీరజ్ సార్, మారవు. అవును, మీరు డాక్టర్ని కలిసారా? యా, పిల్లల బ్లడ్ శాంపిల్స్, బర్త్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. దాదాకి ఫోన్ చేసి అప్డేట్ చేయాలి. ఓకే. చెప్పు నీరజ్. దాదా, నేను జెండే హాస్పిటల్ దగ్గరే ఉన్నాం. ఇప్పుడే డాక్టర్ని కలిసి పిల్లల బ్లడ్ శాంపిల్స్ అండ్ మిగిలిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చాం. రిపోర్ట్స్ని బట్టి సెర్చింగ్ ప్లాన్ చేద్దామని చెప్పారు. వెరీ గుడ్ నీరజ్. వీలైనంత త్వరగా పిల్లల ఫాదర్ ఎవరో మనం తెలుసుకోవాలి. వాళ్ళకి నేను మాటిచ్చాను. ఆ మాట నేను ఎలాగైనా నిలబెట్టుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు డాక్టర్ గారితో టచ్లో ఉండి అన్నీ ఫాలోఅప్ చేస్తూ ఉండవు. ఓకే దాదా. ఓకే నీరజ్, నేను తర్వాత కాల్ చేస్తాను. ఏ సంబంధం లేని పిల్లల కోసం దాదా ఇంత ఆరాట పడుతున్నారు.
ఇంకా తన పిల్లల కోసం లోపల ఎంత నలిగిపోతున్నారో కదండి. నిజమే నీరజ్ సార్. ఎంత బాధైనా తనలోనే భరిస్తాడు కానీ పైకి చెప్పడు, చూపించడు. ఈ మంచితనం ఓర్పే తన పిల్లల్ని ఎప్పటికైనా తనకు దగ్గర చేస్తాయి. సరే పదండి. ఆర్య సార్ కంట పడకుండా ఏదో ఒక విధంగా మేనేజ్ చేయాలి. ఇంటికి వద్దని చెప్తున్నా ఆంటీ పట్టుబట్టి ఇంటికి తీసుకొచ్చారు. ఈ 2-3 రోజులు ఆర్య సార్ కంట పడకుండా ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదే. ఎవరంటే మాట్లాడరే? అమ్మ జ్యోతి, నువ్వా? కాస్త టవలి అమ్మా, వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. త్వరగా ఇవ్వమ్మా, ఫ్రెష్ అవ్వాలి. ఏమైందమ్మా జ్యోతి? ఏమైందమ్మా? సూర్య, నువ్వెప్పుడొచ్చావురా? ఇప్పుడే వచ్చానమ్మా. ఓహో, అన్నట్టు నువ్వు 2 రోజులు హోటల్ దగ్గరున్న గదిలో సర్దుకున్నానా? ఈ గదిలో రాధా వాళ్ళ పిల్లలు ఉంటారు. రాధగారా? అవునాన్నా. రాధ మనకి చాలా దగ్గర మనిషని, ఆ దుర్మార్గులు తన పిల్లల్ని కిడ్నాప్ చేసి బెదిరించి తన ద్వారా మన ల్యాండ్ రాయించుకోవాలని ప్రయత్నం చేశారు. అంటే వాడు ల్యాండ్ కోసం పిల్లల్ని కిడ్నాప్ చేయబోయారన్నమాట.
పిల్లలకేం కాలేదు కదమ్మా? ఆ దేవుడి దయ వల్ల ఎవరో ఒక అతను కాపాడి పిల్లల్ని క్షేమంగా ఇంటికి చేర్చాడు. మన వల్లే తనకి సమస్యలు. అందుకే ఒంటరిగా ఉంటే ఆ దుర్మార్గులు ఏం చేస్తారోనని మన ఇంటికి తీసుకొచ్చాను. చాలా మంచి పని చేసావమ్మా. ఇక్కడైతేనే వాళ్ళు క్షేమంగా ఉంటారు. అందుకే నాన్న, ఓ 2 రోజులు నువ్వు అక్కడి గదిలోనే సర్దుకో. పర్లేదమ్మా, దాందే ఉంది. నేను అక్కడికి వెళ్తాను. అమ్మా, వస్తున్నా. క్షమించండి రాధగారు, అలవాటు ప్రకారం నా గదిలోకి వచ్చేసాను. ఏమనుకోకండి. మీరిక్కడ ఏ భయం లేకుండా ఉండండి. మీ ఇంట్లో ఉన్నట్టుగానే ఉండండి. దేనికి మొహమాట పడకండి. థ్యాంక్స్ అండి. దట్స్ ఓకే. చిక్ 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 కు చిక్ 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 కు చిక్ 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 కు చిక్ 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 కు చిక్ 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 చిక్. అమ్మా, నాకు మన ఇల్లు కంటే ఈ ఇల్లే బాగుంది. రాగానే అల్లరి మొదలెట్టేశారా? కామ్గా ఉండాలని చెప్పాను కదా మీకు. భలే వారండి. పిల్లలన్నాక అల్లరి చేస్తేనే బాగుంటుంది. అన్నట్టు మీకు ఈ గది కంఫర్ట్ గానే ఉందా? బానే ఉంది. అన్నట్టు మా అన్నయ్య బట్టలు ఇక్కడే ఉన్నాయి కదా, నేను తీసుకెళ్తానండి. పిల్లలు, ఈ అక్కకు పనుంది, మీరు వెళ్ళి రాయలాట ఆడుకోండి. అలాగే. చిక్ 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 చిక్. సరే, బ్యాగ్ పెట్టేసి వస్తాను. అలాగే. ఏం జరుగుతుందో ఏంటో అస్సలు అర్థం అవ్వట్లేదు. మిమ్మల్ని వదిలిపెట్టి ఉండటం నా వల్ల కాదు సార్. కానీ విధి తప్పటం లేదు. మీరు పొరపడుతున్నారు వర్మ గారు. మీ ప్రాజెక్ట్ మాకు చాలా చాలా అవసరం.
దానికోసం మేము ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నాం. నాకు మీ మాటల్లో తప్ప పనిలో ఫాస్ట్నెస్ కనిపించట్లేదండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వర్మ గారు. ఇంకా డిస్కషన్స్ ఏమవుద్దండి. మీకు 1 month టైం ఇస్తున్నాను. ఈలోపు ఆ ల్యాండ్ మీరు సొంతం చేసుకోగలిగితే అప్పుడే మా కంపెనీ ప్రాజెక్ట్ మీకు దక్కుతుంది. లేదంటే లేదు. చూడండి, దిస్ ఈజ్ ఫైనల్. ఇక మీ ఇష్టం. చిన్న ల్యాండ్ అండి, అది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళది కబ్జా చేయలేని మీరు ఇంకా బిజినెస్ ఏం చేస్తారండి? టేక్ ఇట్ సీరియస్. ఆ ఆర్యవర్ధన్ మనకి అన్నిట్లోనూ అడ్డుపడుతూనే ఉన్నాడు, కానీ మనం ఏమీ చెయ్యలేకపోతున్నాం. అన్నయ్య, ఇప్పుడు మీరేం టెన్షన్ అవ్వకండి. ఏదో ఒక మార్గం ఆలోచిద్దాం. ఆ దివ్య లవర్ హరీష్ ఎలాగో మన చేతుల్లోనే ఉన్నాడు కదా. హరీష్ ద్వారా 100% ఆ పని అవుతుందన్న నమ్మకం నాకు లేదు. సో మనం అను వైపు నుంచి నరుక్కు రావడమే బెటర్. అంటే ఏముంది, మొన్న మిస్ అయిన పిల్లల కిడ్నాప్ సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేసి పిల్లల్ని అడ్డు పెట్టుకొని ఆ అను ద్వారా ల్యాండ్ రాయించేసుకోవడం. ఆ సుగుణ వాళ్ళు ఎలాగో సెంటిమెంటల్ ఫూల్స్. పిల్లల కోసం అంటే ఖచ్చితంగా వాళ్ళు బెండ్ అవుతారు. బ్రోయిన్లా కూడా పిల్లల విషయంలో రిస్క్ తీసుకోరు కదా. ఎస్, ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఇంతకంటే మనకు బెటర్ ప్లాన్ ఏది లేదు కూడా. పిల్లల కిడ్నాప్కి స్కెచ్ వేయండిరా. రిస్క్ ఏమో అన్నా, ఎందుకంటే ఇప్పుడు ఆ అను పిల్లలు ముగ్గురు సుగుణ ఇంట్లోనే ఉంటున్నారు. మన అటాక్ వల్ల అను అలర్ట్ అయ్యి అక్కడికి చేరిందనమాట. ఇట్స్ ఇంపాసిబుల్. బ్రోయిన్లో ఉన్న చోటికి అను వెళ్ళదు. ఆల్రెడీ వెళ్ళింది కదా, ఏదో రీజన్ ఉండే ఉంటుంది. అది ఇంకా ప్రమాదం అన్నయ్య. వాళ్ళిద్దరూ ఎదురు పడితే ఇంకెవ్వరు వాళ్ళని విడతీయలేరు. ఆ సంగతి తర్వాత, ముందు ల్యాండ్ విషయం తేలాలి. రేయ్, పిల్లల కిడ్నాప్కి రెడీగా ఉండండి. స్కెచ్ నేను వేస్తాను. అలాగే మేడం. ఎంత చక్కగా ఉన్నావు అఖి. మరి నేను? నువ్వు కూడా ముద్దుగా ఉన్నావు. మీరు వెళ్ళి ఉషాకతో ఆడుకోండి. నేను పూజకు ఏర్పాట్లు చేయాలి, ఓకేనా? మీకు ఆకలేస్తే చెప్పండి, నేను వచ్చి స్నాక్స్ ఇస్తాను, సరేనా? అమ్మా, నువ్వు రాత్రి వరకు ఎందుకు ఏమి తినకూడదు? ఎందుకంటే అది పూజా నియమం కాబట్టి. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుణ్ణి చూశాకే తినాలి. ఈ పూజ ఎందుకు చేస్తారమ్మా? పెళ్ళైన ఆడవాళ్ళు భర్త బాగుండాలని చేస్తారు. పెళ్లి కాని వాళ్ళు మంచి భర్త రావాలని కోరుకుంటారు. నువ్వు నాన్న కోసం అన్ని పూజలు చేస్తావు, అయినా నాన్న మాత్రం రారు. నాన్న బ్యాడ్ డాడీనా అమ్మా? అఖి, అలా అనకూడదు. మీ నాన్నగారు చాలా మంచివారు. మనమంటే చాలా ఇష్టం. ఇష్టమైతే మనతోనే ఉండాలి కదమ్మా. అది కాదమ్మా, ఆయన బిజినెస్ వర్క్ అయిపోగానే వస్తారు. అభయ్, చెల్లిని తీసుకెళ్ళి ఆడుకోపో. సరే అమ్మా. రాకి.
ఇంత దగ్గరగా వచ్చి కూడా నేను దూరంగానే ఉండిపోవడం చాలా భారంగా బాధగా ఉంది సార్. మీ భుజం మీద తలవాల్చి నా బాధ మొత్తం పోయేలా ఓదార్పు పొందాలనిపిస్తోంది.